ఐబొమ్మ పేరుతో సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న ఇమ్మడి రవి దేశ డిజిటల్ భద్రతకు హానికరమని పోలీసులు పేర్కొన్నారు. రవి రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు పొందుపరిచారు. ఐబొమ్మ, బప్పం పేరు మీద రవి మొత్తం 17 వెబ్సైట్లు తయారు చేసి నిర్వహించినట్టు వెల్లడించారు. ఐబొమ్మ పేరుతో ఐబొమ్మ పియు, ఐబొమ్మ నెక్సస్, ఐబొమ్మ మార్కెట్, ఐబొమ్మ 1 ఉన్నాయని చెప్పారు. బప్పం పేరు మీద బప్పం టీవీ, బప్పం సిసి, బప్పం కుయిన్, బప్పం నెట్, బప్పం ఆర్గ్, బప్పం ఈయు వంటి వెబ్సైట్లను తయారు చేశాడని తెలిపారు. ఈ వెబ్సైట్లకు, బెట్టింగ్ సైట్లకు మధ్య కొన్ని ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసుకున్నాడన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకుగాను క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి బ్యాంకు ఖాతాకు పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయని చెప్పారు. రవి తయారు చేసిన ట్రేడర్స్ ఇన్ కామ్, మేక్ ఇండియా షాప్ అనే 2 డొమైన్లలో ఒకదాన్ని అమెరికాలో, ఇంకొకటి అమీర్పేటలో రిజిస్ట్రేషన్ చేయించాడని తెలిపారు. ఈ 2 డొమైన్లే రవిని పట్టించాయని తెలిపారు. రవి బెదిరింపులకు పాల్పడిన స్టేట్మెంట్లు కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఐబొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని పోలీసులు సాంకేతికంగా సాక్ష్యాలను సేకరించారు. పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరిస్తూ తాను ఏ విధంగా పైరసీ వెబ్సైట్లు నడిపాడో పోలీసులకు వివరించాడు. ఈడీ రంగప్రవేశం, వివరాలివ్వాలని లేఖ. ఇమ్మడి రవి కేసును హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే అతడి చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటున్నది. ఐబొమ్మ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. కేసు వివరాలివ్వాలని హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఈడీ లేఖ రాసింది. ఐబొమ్మ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తున్నది. రవి బ్యాంకు ఖాతాలోని 3.5 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ నుంచి రవికి నిధులు అందినట్టు దర్యాప్తులో తేలింది. విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో రవి ఎన్ఆర్ఐ ఖాతాకు నిధులు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. క్రిప్టో వాలెట్ నుంచి రవి ఎన్ఆర్ఐ ఖాతాకు నెలకు 15 లక్షల రూపాయలు బదిలీ అయ్యాయని తేల్చారు. పోలీస్ కస్టడీకి అప్పగించండి. ఇమ్మడి రవిని 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ మంగళవారం సైబర్ క్రైమ్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. చంచల్గూడ జైలులో ఉన్న నిందితుడికి నోటీసులు జారీ చేసిన అనంతరం 12వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట పిటిషన్ సమర్పించారు. నకిలీ పాన్ కార్డు, క్రిప్టో మనీ లాండరింగ్, బెదిరింపు ఈమెయిల్స్, విదేశీ పౌరసత్వానికి సంబంధించిన కీలక ఆధారాలను జప్తు చేసినట్టు తెలిపారు. నిందితుడి పైరసీ వెబ్సైట్లకు 37 లక్షలకు పైగా వీక్షకులున్నట్టు గుర్తించారు. పెద్ద సంఖ్యలో యూజర్లు ఒన్విన్, ఓనెక్స్బెట్ వంటి అక్రమ బెట్టింగ్ సైట్లకు అలవాటుపడి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు పేర్కొన్నారు. కొంతమంది యూజర్లు ఆత్మహత్య కూడా చేసుకున్నట్టు బయటపడిందన్నారు. ప్రహ్లాదకుమార్ వెల్లాల పేరిట నకిలీ పాన్ కార్డు వాడుతూ క్రిప్టో నుంచి వచ్చిన డబ్బును భారత కరెన్సీగా మార్చినట్టు గుర్తించామని తెలిపారు. క్లౌడ్ డాటాను డిలీట్ చేయడం, వెబ్సైట్లను, హోస్టింగ్ క్రెడెన్షియల్స్లను నిందితుడు తొలగించే ప్రమాదం ఉండటంతో పోలీసు కస్టడీలో విచారణ చేపట్టాల్సిన అత్యవసరం ఉందని పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. 2 నెలలకొక దేశ పర్యటన. ఇమ్మడి రవి కేసు దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ యాప్ ప్రకటనలు ప్రదర్శిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించాడని తేలింది. ముఖ్యంగా వనెక్స్బెట్, వన్విన్ బెట్టింగ్ యాప్ల ద్వారా రవికి భారీగా డబ్బు సమకూరిందని పోలీసులు తెలిపారు. అతడి 4 ఖాతాల్లో 20 కోట్ల రూపాయలు లావాదేవీలను గుర్తించారు. బెట్టింగ్ యాప్ ప్రకటనల ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాద్, కరేబియన్ దీవుల్లో ఇండ్లు కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలింది. ట్రావెలింగ్, విలాస జీవితం అనుభవించడమే అలవాటుగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. బెట్టింగ్ యాప్ డబ్బుల ద్వారా 2 నెలలకో దేశం తిరిగాడని చెప్పారు. సినిమాల పైరసీల ద్వారా నెలకు 11 రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు సంపాదించాడని గుర్తించారు. స్నేహితులు, బంధువులతో ఎలాంటి సంబంధం లేకుండా జీవితం గడిపానని రవి పోలీసులకు చెప్పాడు. టెలిగ్రామ్ డాటా, మొబైల్ డాటా క్లియర్ చేసి ల్యాప్టాప్ను బాత్రూమ్ రూఫ్ కింద, సెల్ఫోన్ను అల్మారాలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.